స్తోత్రమయ్యా. నీవు ఇచ్చిన ఈ రక్షణకి స్తోత్రమయ్యా. అయ్యా, నీవు తప్ప మాకు ఇక్కడ పాప క్షమాపణ కలిగిన ప్రభువా. నీ దగ్గర తప్ప తండ్రి ఎవరి దగ్గర పాప క్షమాపణ లేనే లేదు ప్రభువా. ఈ పాప క్షమాపణ మా ఎదుగు తెచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా తండ్రి. మమ్మల్ని కడుక్కునే బాధ్యత ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా. అయ్యా, నీ ప్రాణానికి తగిన తండ్రి, నీవు తీసుకున్న బాధ్యతకి తగిన ఫలము ప్రభువా ఈ లోకంలో మేము చేయడానికి ప్రభువా, ఆ బాధ్యతను మేము తీసుకోవడానికి సహాయం పరలోకం నుంచి అందించమని నా కొరకు గాయపరచబడ్డావయ్యా. అయ్యా, ముళ్ళు కిరీటం పెట్టించుకున్నావయ్యా. చేత చిరికని నోట ఉంచబడింది ప్రభువా. తండ్రి, నీ దేహం దున్నబడింది ప్రభువా. బతుకు తేబడిన గొర్రె కదే తండ్రి, నిన్ను మాకు అప్పగించుకున్నావు ప్రభువా. తండ్రి, నీకేమి చెల్లించగలవయ్యా? నీ కృపకు మేమేమి చెల్లించగలవయ్యా? తండ్రి, మా ప్రాణాన్ని ఇచ్చిన సరిపోదయ్యా తండ్రి. నీ వల్లే మాకు రక్షణయ్యా. నీవు లేకపోతే మేము లేమయ్యా. నీవు లేని లోకంలో మేము ఉండలేమయ్యా ప్రభువా. అర్హునిగా చేశావు, పిలిచావు. ఇదిగో తండ్రి, నీ రక్తాన్ని ఇచ్చావు. అయ్యా, మమ్మల్ని కొనుక్కున్నావయ్యా. ఏమివ్వగలనయ్యా తండ్రి, పంపించగలను ప్రభువా. నా స్తుతుల మీద ఆశీర్వాదం అడుగుచున్నాను. నీకు స్తోత్రము ఆ స్తుతిని ఇదిగో తండ్రి స్వీకరించమని అడుగుచున్నాను. ఈ మనిషిని ప్రపంచమంతటా మేము ప్రకటించడానికి సహాయం చేయండి. ఈ సిలువ రక్షణ శక్తి నశించు వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న పాపికి తండ్రి దేవుని శక్తిగా మార్చబడును. హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రము ప్రభువా. నశించిపోదని వెనక్కి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చున్నాడు. నువ్వు ప్రాణార్పణంగా అర్పించుకున్నావయ్యా. అయ్యా, మీ తండ్రితో ఉండ విడిచిపెట్టకూడదు బాధ్యత నేర్చుకోలేదయ్యా తండ్రి. ఇంకా తప్పి గురించున్నానన్నావయ్యా. చివరి నిమిషంలో క్షమించమన్నావయ్యా. అయ్యా, చివరి నిమిషంలో కూడా రక్షణనిచ్చావయ్యా తండ్రి. చివరి నిమిషంలో నీ బాధ్యతని నువ్వు స్వీకరించి ప్రభువా అయ్యా యోహానికి అప్పగించావయ్యా. ఇదిగో తండ్రి, నీ ఆత్మని తండ్రి అప్పగించుకున్నావు ప్రభువా. సమాప్తమైనదని తండ్రి నువ్వు ముగించి ఉన్నావు ప్రభువా తండ్రి. అయితే ఈ సమాప్తమైన దాన్ని మేము ఆరంభించి నీకు సహాయం చేయమని అడుగుచున్నాము. నీ ఆత్మీయులైన ప్రతి ఒక్కరిని తాకమని అడుగుచున్నాము. మేడ గదిపై భక్తిని ప్రార్థించుచుండగా ఎటువంటి ఆత్మ అయితే నాలుకలుగా దిగి వచ్చిందో ప్రభువా, ఈ రోజున అటువంటి అగ్ని కుమ్మరించబడి ఈ రోజు ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి పాప విమోచన కలుగుగాక. ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ కలుగుగాక. ప్రతి ఒక్కరికి నేనే రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం.
ఆరాధన